నేను మీ సాగరిక. ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే, ప్రపంచంలో అందరికంటే ముందుగా మొదట ఈ దేశంలోనే సూర్యోదయాన్ని చూస్తారు. ఈ దేశంలో మనుషుల కంటే గొర్రెలే ఎక్కువగా ఉంటాయి. ఈ దేశంలో చూడటానికి ఒక్క పాము కూడా కనిపించదు. ఆ దేశం మరేదో కాదు, న్యూజిలాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు న్యూజిలాండ్ కోసం కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూజిలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ద్వీప దేశం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం, మరొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలు అయిన చాథమ్ వంటి ద్వీపాల సమూహమే ఈ న్యూజిలాండ్. బహుశా ఒక 800 సంవత్సరాల క్రితం కావచ్చు, మౌలినేషియా నుండి మౌరి జాతులు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. 5 శతాబ్దాల తర్వాత మరో జాతికులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎంతో దూరంలో ఉన్న యూరప్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ దేశంలో 70% యూరోపియన్లు నివసిస్తూ ఉంటారు. ఆసియా నుంచి వచ్చిన వారు, పసిఫిక్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ దేశంలోనే నివసిస్తూ ఉంటారు. న్యూజిలాండ్ విస్తీర్ణం 2,68,000 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశ జనాభా కేవలం 48 లక్షలు మాత్రమే. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల జాబితాలో 126వ స్థానంలో ఉంది ఈ న్యూజిలాండ్. దాదాపు 90% జనాభా నగరాల్లోనే నివసిస్తూ ఉంటారు. ఈ దేశ కరెన్సీని న్యూజిలాండ్ డాలర్ అని అంటారు. ఒక న్యూజిలాండ్ డాలర్ మనకి 52 రూపాయలతో సమానం. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్. ఈ నగరానికి ప్రపంచ దక్షిణ రాజధానిగా పేరు ఉంది. ఈ దేశం అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి 3 ఉన్నాయి: ఇంగ్లీష్, మౌరి అండ్ న్యూజిలాండ్ యొక్క సైన్ లాంగ్వేజ్లు. ప్రపంచంలోని అన్ని దేశాలు కనుగొన్న తర్వాత చివరిలో ఈ న్యూజిలాండ్ దేశాన్ని కనుగొన్నారు. పూర్వం దేశాన్ని సముద్ర మార్గంలో ప్రయాణించి కనుగొనేవారు. అలా ఎన్నో దేశాలు కనుక్కున్న చాలా కాలం తర్వాత ఎక్కడో సముద్రం చివర ఉన్న ఈ న్యూజిలాండ్ దేశాన్ని కనుగొని ప్రపంచ పటంలోకి చేర్చారు. న్యూజిలాండ్ దేశంలో మహిళల్ని చాలా గౌరవంగా చూసుకుంటారు. కొన్ని సర్వేల ప్రకారం ఈ దేశంలో మహిళలు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా జీవించే మహిళలుగా ఉన్నారు. అంతేకాదు, మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం ఈ న్యూజిలాండ్. ఈ దేశంలో మహిళలు ప్రధానమంతటి కూడా చాలా కాలం పనిచేశారు. 1999 నుంచి 2008 వరకు సుదీర్ఘ కాలం హెలెన్ క్లార్క్ ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈమె 3 సార్లు ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆమె తర్వాత ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ గా చెకిండియా ఆర్వరెన్ గత 4 సంవత్సరాలుగా ప్రధాని బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ దేశంలో ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్ తో చాలా గొప్పగా ఉంటుంది. దేశం చిన్నదైనప్పటికీ కూడా విద్యా సౌకర్యాలలో అగ్రదేశాలతో సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా కివి పక్షి గురించి విన్నారా? కివి అనేది న్యూజిలాండ్ కి చెందిన ఒక ఎగరలేని పక్షి జాతి. కివి చాలా చిన్నగా దేశీయ కోడిపిల్ల పరిమాణంలో ఉంటుంది. న్యూజిలాండ్ జాతీయ పక్షి కూడా ఈ కివీనే. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సైనికులు న్యూజిలాండ్ వాసులకు కివీస్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి వీరిని కివీస్ అని పిలుస్తారు. క్రికెట్ మరియు వేరే అంతర్జాతీయ మ్యాచ్లప్పుడు వెళ్లే టీమ్ ని న్యూజిలాండ్ అని పూర్తి పేరుతో కాకుండా కివీస్ అని షార్ట్ గా పిలుస్తారు. ప్రజలు లైఫ్ స్టైల్ చాలా రిచ్ గా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దేశంలో ఉన్న ప్రజలు బయట దేశాలు అన్నిటికంటే క్వాలిటీ ఫుడ్ ని తింటారు. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ నెంబర్ 1 ప్రొఫెషన్ కాబట్టి. న్యూజిలాండ్ వ్యవసాయం మరియు వ్యవసాయం యొక్క భారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. న్యూజిలాండ్ వాసులకు రెడ్బీ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ రెడ్బీ వాళ్ళ నేషనల్ స్పోర్ట్ కూడా. రెడ్బీ మ్యాచ్ మొదలయ్యే ముందు వార్మప్ పేరుతో వాళ్ళు హక్కాని ప్రదర్శిస్తారు. ఆ హక్కా ప్రదర్శన చూసి ఆపోజిట్ టీం వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఈ దేశంలో మనుషుల కంటే గొర్రెలు ఎక్కువగా ఉంటాయి. అవును, దాదాపుగా 80 మిలియన్ల గొర్రెలు ఉన్నాయంట. అయితే సుమారుగా ఒక మనిషికి 9 గొర్రెల చొప్పున ఉన్నాయి. సంవత్సరానికి ప్రపంచం మొత్తంలో కేవలం పాము కరవడం వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య 6,000 మంది. కానీ న్యూజిలాండ్ లో కరవడానికి ఒక్క పాము కూడా ఉండదు. ఈ దేశం చుట్టూ చాలా అడవులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక్క పాము కూడా లేదు అంటే మనం ఆశ్చర్యించాల్సిందే. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి. డెన్మార్క్, న్యూజిలాండ్, ఫ్రీడమ్, ఫిన్లాండ్, నార్వే. ఈ 5 దేశాలు అవినీతి రహిత పాలనని అందిస్తున్నాయి.
2006లో ఆస్ట్రేలియాలో బిస్బరీకి చెందిన ఒక వ్యక్తి న్యూజిలాండ్ ను ఈబే వెబ్సైట్ లో అమ్మడానికి ప్రయత్నించాడు. ఈబే వెబ్సైట్ లో వేలంపాట ద్వారా ఈ దేశాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన న్యాయశాఖ ఈ ఈబే వెబ్సైట్ ని మందలించింది కూడా. 1999లో న్యూజిలాండ్ కి చెందిన ఎక్స్ ప్రాస్టిట్యూట్ ట్రాన్స్సెక్షువల్ అయిన జార్జినా బేయర్ ప్రపంచంలోనే మొదటి ట్రాన్స్జెండర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నిక అయ్యారు. 99% చాలా దేశాల్లో డ్రగ్స్, మెడిసిన్ వంటి కంపెనీ యొక్క బ్రాండ్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడం నిషేధం. కానీ 2 దేశాల్లో మాత్రమే కాదు, అది ఒకటి న్యూజిలాండ్, రెండోది అమెరికా. బంగీ జంప్ ని మొదటిసారిగా నిర్వహించింది న్యూజిలాండ్ లోనే. దీన్ని 1980లోనే ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడ అత్యంత ఎత్తైన కొండలు ఉండటం వలన బంగీ జంప్ ఇక్కడ చాలా ఫేమస్. న్యూజిలాండ్ లో చాలా సినిమాలు ఈ బంగీ జంప్ సన్నివేశాల్ని ఇక్కడ చిత్రీకరించేవారు. వరల్డ్ వార్ I సమయంలో న్యూజిలాండ్ జనాభా 10 లక్షల మంది. అందులో 1,00,000 మంది అంటే 10% జనాభా న్యూజిలాండ్ ఆర్మీలో జాయిన్ అయ్యి యుద్ధానికి వెళ్లారు. న్యూజిలాండ్ లో సర్ఫింగ్ చేయడానికి సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ బీచ్ లో సర్ఫింగ్ చేయడానికి సర్ఫర్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ దేశంలో సీ రేస్ 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడి ఉంటుంది. ఇక్కడ సర్ఫింగ్ ని ఒక అడ్వెంచర్ గా ఫీల్ అవుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, న్యూజిలాండ్ కోసం మరికొన్ని విషయాలు మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.